ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మన మోహనవాణికి కాశీ విశ్వేశ్వరుని ఆశీస్సులతో సుస్వాగతం. మోహనవాణి ప్రేక్షకులకు కాశీ విశ్వేశ్వరుని ఆశీస్సులతో ఇదే ఆహ్వానం. గణాదిం పూర్వముచ్చార్య వర్ణాదిం తదంతరం అనుస్వార పరతర అర్ధేందులసితం తారేణ రుద్ధం ఏతత్తవ మనుస్వరూపం గకార పూర్వరూపం అకారో మధ్యమ రూపం అనుస్వారశ్చాంచ రూపం బిందురుత్తర రూపం. నాద సంధానం సగంహితా సంధి సైషా గణేశ విద్యా గణక ఋషి నిశ్రుత్ గాయత్రీ ఛంద గణపతి దేవత. ఓం గం గణపతయే నమః. అధర్వణ మహర్షి శ్రీ గణేశుని యొక్క శుభలక్షణములు గుణములను వర్ణించిన తర్వాత ఆయన పవిత్ర రూపమును ప్రకటించే గణేశ విద్యా మంత్రమును ఇక్కడ పొందుపరిచారు. పరమ పవిత్రమైన ఈ మంత్రములో గకారము పూర్వరూపము, అకారము మధ్యమ రూపము, అనుస్వారము అంత్యరూపము, బిందువు ఉత్తర రూపము. ఈ గం అను పదమునకు ప్రణవ మంత్రమును చేర్చి శక్తివంతము చేసి ఓం గం అనే పవిత్ర మంత్రమును ఉచ్చరించినప్పుడు ప్రణవ స్వరూపుడైన గణేశుని సాక్షాత్కారం లభిస్తుంది. నిశ్రుత్ గాయత్రీ ఛందస్సులో సమకూర్చబడిన ఈ గణేశ మంత్రము గణక మహర్షికి లభించింది. ఓం గం గణపతి. నీకు ప్రణామములు. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఏకదంతము వక్రతుండము కలిగిన ప్రభువు గణేశుని నేను ధ్యానించుచున్నాను. ఆయన నాకు జ్ఞాన సంపదను ప్రసాదించి నా బుద్ధిని వికసింపజేయుగాక. ఇది గణేశ గాయత్రీ మంత్రము. కార్తీక పురాణము 30వ అధ్యాయము. కార్తీక వ్రత మహిమా ఫలశ్రుతి. అందరం కలిసి కార్తీక పురాణం విందాము. నైమిసారణ్య ఆశ్రమంలో సౌనకాది మహామునులకందరికీ కూడా సుత మహాముని తెలియజేసిన విష్ణు మహిమను, విష్ణు భక్తుల చరిత్రలను విని ఆనందించి 1000 నోళ్ల కొనియాడారు. సౌనకాది మునులకు ఇంకను సంశయములు తీరనందున సూతిని గాంచి, ఓ ముని తిలకమా, కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై అత్యాచారపరులై జీవించుచు సంసార సాగరము తరింపలేకున్నారు. అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయం ఏదైనా ఉందా? ధర్మములన్నింటిలో మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మం ఏది? దేవతలందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమ దైవం ఎవరు? మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానమును రూపుమాపి పుణ్య ఫలమిచ్చు కార్యమేది? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో నున్నాము. కావున దీనిని వివరించి తెలియచేయమని కోరారు. అంత సూతుడు ఆ ప్రశ్నను ఆలకించి, ఓ మునులారా, మీకు కలిగిన సంశయములు తెలుసుకోవలసినవి. కలియుగమందలి మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరు అడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు. కార్తీక వ్రతము వలన యాగాది క్రతువులనొచ్చిన పుణ్యము, దాన ధర్మ ఫలము చేకూరును. కార్తీక వ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటే కూడా ఘనమైనదని శ్రీహరి వర్ణించి ఉన్నారు. ఆ వ్రత మహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతేకాదు, సృష్టికర్తగా ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యము కాదు. అయినను సూక్ష్మముగా తెలియచేస్తాను. కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను, శ్రద్ధగా ఆలకించండి. కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాశి ఎందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు నది స్నానం చేయాలి. దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజ చేసుకోవాలి. తనకున్న దానిలో కొంచెమైనా దీపదానం చెయ్యాలి. ప్రతిదినము సాయంకాలము పురాణ పఠనం చేయాలి. ఈ విధంగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యాలు అనుభవిస్తారు. కార్తీక మాసము ఉత్తమోత్తమమైనది, అధిక ఫలదాయకమైనది.
హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుండి వారలకున్న సకల పాపములు హరించి మరు జన్మ లేక వైకుంఠాన్ని అందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతము ఆచరించాలి అనే కోరిక పుడుతుంది. ఈ మాసంలో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యం లభిస్తుంది. ఈ నెల రోజులు సదా హరినామస్మరణ చేయుచు, పురాణాలు వింటూ, పుణ్యతీర్థాలను సేవిస్తూ, దాన ధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకమబ్బును. ఈ కథను చదివిన వారికిని వినిన వారికిని శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యములను ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగచేయును. 30వ ఆఖరి రోజు పారాయణము సమాప్తము. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం. వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యో గౌరీకాంతాయ మంగళం. ఓం నమః శివాయంటే ఓ ఎంటాడీశ్వరుడు, ఓం నటేశ్వరాయంటే నాట్యమాడు శంకరుడు, మల్లీశ్వరాయంటే మనసులోన నెలవవుతాడు, విశ్వేశ్వరాయంటే విశ్వమంత కనబడతాడు, పరమేశ్వరాయంటే పాపమెల్ల హరిస్తాడు, భీమేశ్వరాయంటే భయమునెల్ల బాపుతాడు, కాళేశ్వరాయంటే కరుణరసము కురిపిస్తాడు, కామేశ్వరాయంటే కామితమీడేరుస్తాడు, అమరేశ్వరాయంటే ఆయువునే నిలబెడతాడు, రాజేశ్వరాయంటే ఆరజితాద్రే దిగి వస్తాడు, గంగాధరాయంటే కలుషమెల్ల పోగొడతాడు, గౌరీశ్వరాయంటే జ్ఞానజ్యోతి వెలిగిస్తాడు, చంద్రశేఖరాయంటే చల్లని దయ కురిపిస్తాడు, నీలగంధరాయంటే నిన్ను విడువనంటాడు, ఏ పేరున పిలిచితే ఆ పేరున పలుకుతాడు, ఏ పూత పూజిస్తే ఆ పూజకు కులుకుతాడు, పువ్వు కాదు పూజ కాదు పేరు కాదు భగవంతునికి, హృదయమంత భక్తి నిండిన భక్తునికి వశమవుతాడు. శంకరాయ 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 మంగళం, శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం, శంకరాయ 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 మంగళం. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మోహనవా